హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్ జీకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి శ్రీకాంత్. నా నెంబర్ వచ్చేసి 9949469966. అండ్ అలాగే నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా వరంగల్ హన్మకొండలో ఉంటాను. ఈరోజు మీ ముందుకి ఒక ఆల్టో ఎల్ఎక్స్ఐ 2019 గల వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను. వెహికల్ మోడల్ వచ్చేసి 2019 మోడల్ అండి. వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ అయితే లేదు, ఇన్సూరెన్స్ అయిపోయింది. సో వెహికల్ అయితే ఫస్ట్ చూద్దాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైజు, లొకేషన్ అయితే మీకు చివరిలో చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే మేము చేస్తున్న ఈ ప్రయత్నం కనుక, మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి లో బడ్జెట్ వెహికల్స్ అండ్ అలాగే నెంబర్ 1 వెహికల్స్ని అస్సలు మిస్ చేసుకోకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ వెహికల్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఆల్టో ఎల్ఎక్స్ఐ 2019 మోడల్ అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ అవుట్లుక్. ఈ వెహికల్ మనం 360 డిగ్రీలో చూద్దాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో మంచిగా నీట్గా వీడియో తీసుకుంటున్నైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ అండి. సో డ్రైవర్ సీట్ పక్కన వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే వెహికల్ యొక్క టైర్లు వచ్చేసి 4/4 ఒక 50% టైర్లు ఉన్నాయండి. అండ్ అలాగే సస్పెన్షన్ పరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి పని అయితే లేదు. టైర్ల పరంగా చూసుకున్నట్టయితే ఒక 50% అయితే టైర్లు ఉన్నాయి. లోపల ఇంటీరియర్ని చెక్ చేద్దాం. ఇక మనం ఇంటీరియర్లు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆప్రాలను చూసుకుందాం. ఆప్రాల పరంగా చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అనే హిస్టరీ అయితే వెహికల్కి అయితే లేదు. అండ్ అలాగే వెహికల్ యొక్క ఇంటీరియర్లో చూసుకున్నట్టయితే సీట్ కవర్ల పరంగా చూసుకున్నట్టయితే సీట్ కవర్లు అయితే మంచిగానే ఉన్నాయి. అండ్ అలాగే వెహికల్ యొక్క ఎయిర్ బ్యాగ్ల పరంగా చూసుకున్నట్టయితే డ్రైవర్ సీట్ కాడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, ఒకటే సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క మ్యూజిక్ సిస్టమ్ పరంగా చూసుకున్నట్టయితే నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఒకటి ఉన్నది. అండ్ అలాగే వెహికల్ యొక్క గేర్ల పరంగా చూసుకున్నట్టయితే ఇది 5 గేర్ల బండి, రివర్స్ గేర్ తోటి 6 గేర్లు, మాన్యువల్ గేర్ సిస్టమ్. అండ్ అలాగే వెహికల్ యొక్క ఏసీ పరంగా చూసుకున్నట్టయితే ఏసీ అయితే ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది. చిల్డ్ అంటే చిల్గా ఉంది. వెహికల్ యొక్క పవర్ విండోస్ పరంగా చూసుకున్నట్టయితే ఫ్రంట్ వచ్చేసి 2 పవర్ విండోస్ ఉంటాయి. మాన్యువల్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి 2 మాన్యువల్ ఉంటాయి. ఫ్రంట్ అయితే పవర్ విండోస్, బ్యాక్ సైడ్ అయితే మాన్యువల్ విండోస్ ఉంటాయి. వెహికల్ రీడింగ్ చూసుకుందాం. వెహికల్ ఎంత రీడింగ్ అదే ఎంతవరకు తిరిగిందో మీరు చూసుకోవచ్చు. సో వెహికల్ తిరిగిన రీడింగ్ వచ్చేసి 42,918 కిలోమీటర్లు తిరిగింది. నవ్ షోరూమ్ ట్రాక్, సింగిల్ హ్యాండ్ ఓనర్ అండి. వెహికల్ యొక్క సెంట్రల్ లాక్ పరంగా చూసుకున్నట్టయితే సెంట్రల్ లాకింగ్ అయితే వర్కింగ్ లోనే ఉంది. సో వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ చూద్దాం. బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉందో మీరు చూసుకోవచ్చు. ఇక సో బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ అయితే లేదు. ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ కూడా లేదు వెహికల్కి. సో బ్యాక్ సైడ్ అయితే మాన్యువల్ విండోస్ ఉంటాయి. అండ్ అలాగే సో బ్యాక్ సైడ్ సీట్ కవర్లను చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. 2019 ఆల్టో ఎల్ఎక్స్ఐ. సో బ్యాక్ సైడ్ టైర్లు చూసుకున్నా కూడా ఈ విధంగా ఉన్నది. 4/4 టైర్లు, ఒక 50-40% అయితే టైర్లు ఉన్నాయి. ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ చూసినాం. ఇక బ్యాక్ సైడ్ వ్యూ చూద్దాం. బ్యాక్ సైడ్ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడైతే డిక్కీని అయితే ఓపెన్ చేద్దాం. ఇక డిక్కీని ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ వ్యూని అయితే ఒకసారి చెక్ చేద్దాం. సో ఇటు సైడ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజెస్ కానీ ఎటువంటి మిస్సింగ్లు అయితే ఏం లేవు. అంటే లైనింగ్ మిస్సింగ్ లాంటివి అయితే ఏం లేవు. ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు వెహికల్కి. 2019 గల వెహికల్ ఇది, 2019 మోడల్ వెహికల్. సో బ్యాక్ సైడ్ నుండి ఇంటీరియర్ వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో మనం స్టెప్ని అయితే చూద్దాం. స్టెప్ని కూడా మనకు ఒక 40-50% స్టెప్ని ఉన్నది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. జాకు వీల్ పైన అవైలబుల్లో ఉన్నాయి. అండ్ అలాగే బ్యాక్ సైడ్ వ్యూని అయితే చూసినాం. ఇక కో డ్రైవర్ సీట్ కాడ వ్యూని అయితే చూద్దాం మనం ఇప్పుడు. సో ఇటు వచ్చేసి కో డ్రైవర్ సీట్ కాడ వ్యూని చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నది. 2019 మోడల్ ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ. సో ఇది పెట్రోల్ ఇంజన్ వెహికల్ అండి. ఓన్లీ పెట్రోల్ తోటే నడుస్తుంది. సో మొత్తం 4/4 టైర్లు, ఒక 50-40% అయితే టైర్లు ఉంటాయి. సో ఇక నేను ఇటు సైడ్ డోర్ ఓపెన్ చేసినా కూడా, సో ఇటు సైడ్ చూసుకున్నా కూడా మనకి ఎక్కడ కానీ ఎటువంటి పిల్లల డిస్టర్బెన్స్ అయితే లేదండి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నది. 2019 మోడల్ ఆల్టో ఎల్ఎక్స్ఐ. సో ఇటు సైడ్ చూసుకున్నా కూడా ఎటువంటి డ్యామేజెస్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. బండి అయితే రెడీ టు గో. పెట్రోల్ పోసుకొని డైరెక్ట్గా నడుపుకోవడమే. బయట నుండి డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. వెహికల్కి వచ్చేసి సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, ఒకటే ఎయిర్ బ్యాగ్ ఉంటుంది వెహికల్కి. సో ఇటు సైడ్ చూసుకున్నా కూడా ఈ విధంగా ఉన్నది. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే మనం 360 డిగ్రీలో చూసినాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో వెహికల్ అయితే ఫస్ట్ అయితే చూపెట్టినా. ఇప్పుడు కండిషన్ పరంగా అంటే మనమైతే ఇంజన్ అయితే స్టార్ట్ చేద్దాం. బానెట్ ఓపెన్ చేసి ఇంజన్ కండిషన్ చూద్దాం. 360 డిగ్రీలో అవుట్లుక్ అయితే చూసినాం, ఇంటీరియర్ చూసినాం. ఇప్పుడైతే ఇక ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఇంజన్ అయితే స్టార్ట్ చేసిన, ఇక బానెట్ని అయితే ఓపెన్ చేస్తున్నా. 2019 మోడల్ అండి ఇది. కూర్చోండి.
సో ఫ్రెండ్స్ నేనైతే బానెట్ని అయితే ఓపెన్ చేసిన, ఇంజన్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఇంజన్ ఆన్లో ఉంది. ఇంజన్ సౌండ్ అయితే మీరు వినొచ్చు. సో మనం ఇప్పుడు ఆప్రాన్లో చూద్దాం. ఫస్ట్ ఆప్రాన్ల పరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. అండ్ అలాగే బ్యాటరీ పరంగా చూసుకున్నట్టయితే SF సోనిక్ బ్యాటరీ ఉంది. ఇటు సైడ్ ఆప్రాన్ చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో ఇక ఇంజన్ అయితే చూద్దాం, ఇంజన్ పరిస్థితి అయితే చూద్దాం ఒకసారి. ఇంజన్లో అయితే ఎటువంటి లీకేజీలు కానీ ఎటువంటి డ్యామేజెస్ కానీ ఏం లేవండి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉంది. సో ఇది సింగిల్ హ్యాండ్ ఓనర్ అండి, షోరూమ్ ట్రాక్ తోటి ఉన్నది. గేజ్ పుల్లను ఓపెన్ చేద్దాం. గేజ్ పుల్లను ఓపెన్ చేసి యాక్సిలేటర్ ఇప్పిస్తాం, మీరు చూసుకోవచ్చు. అసలు యాక్సిలేటర్ సో నేను యాక్సిలేటర్ ఇప్పించిన తర్వాత మనకి ఎటువంటి బ్యాక్ కంప్రెషర్, ఎటువంటి స్మోక్ కానీ ఏమైతే లేవండి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే 2019 మోడల్ ఈ విధంగా ఉంది. ఇంజన్ పరంగానే అయితే ఎటువంటి పని లేదు, ఎటువంటి యాక్సిడెంట్ అయినా హిస్టరీ అయితే ఈ వెహికల్కి అయితే లేదు. 2019 ఆల్టో 800 LXi ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్ వెహికల్ అయితే చూసింది కదా, వెహికల్ అయితే మొత్తానికైతే ఈ విధంగా ఉన్నది. 2019 మారుతి సుజుకి ఆల్టో 800 LXi వెహికల్ అండి. ఇది బేసిక్ మోడల్. వెహికల్ మోడల్ వచ్చేసి 2019. సో ఓవరాల్గా వెహికల్ అయితే మొత్తం చూపెట్టిన, 360 డిగ్రీల వెహికల్ అవుట్లుక్ చూపెట్టిన, ఇంటీరియర్ చూపెట్టిన, ఇంజన్ చూపెట్టిన, సస్పెన్షన్ పరంగా ఎటువంటి పని లేదు, ఏసీ పరంగా ఎటువంటి పని లేదు, ఇంటీరియర్ పరంగా కూడా ఎటువంటి పని అయితే లేదండి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే గుడ్ కండిషన్లో ఉంది. వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే 4 టైర్లు ఒక 40-50% టైర్లు ఉన్నాయి. 40,000 కిలోమీటర్లు తిరిగింది. నవ్ షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ వెహికల్. ఇన్సూరెన్స్ అయితే వెహికల్కి అయితే లేదు. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 2,90,000గా ఈ వెహికల్ ధర చెప్పడం జరుగుతుంది. ఈ 2,90,000 అనేది ఫైనల్ అమౌంట్ కాదు, ఇదే ఫిక్స్డ్ అమౌంట్ కాదు. మీరు ఫస్ట్ ఈ వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ని చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ అయితే నెగోషియేషన్ అవుతుంది, కొంచెం ప్రైస్ అయితే తగ్గిస్తానని చెప్పిండు. మీలో ఎవరికైనా వెహికల్ కనుక ఇంట్రెస్ట్ అయ్యి నచ్చినట్టయితే వెహికల్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్ నన్ను కాంటాక్ట్ అయితే ఈ వెహికల్ గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే మీకు అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అలాగే మీలో ఎవరికైనా ఈ వెహికల్ కనుక ఇంట్రెస్ట్ అయితేనే కాల్ చేయండి, టైంపాస్ కాల్స్ అయితే అస్సలు చేయకండి ప్లీజ్, దయచేసి చెప్తున్నాను. అండ్ అలాగే మీ యొక్క వెహికల్స్ కూడా ఇదే విధంగా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే మీ వెహికల్ యొక్క ఫోటోలు కానీ వీడియోస్ కానీ, మీ వెహికల్ ఒక అడ్రస్ చెప్పినా మేము వస్తాం, వీడియో తీసుకుంటాం. లేదంటే ఫోటోస్ కానీ వీడియోస్ కానీ పంపిస్తే మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి మీ వెహికల్ ఒక 10-15 డేస్లో సేల్ చేసి పెడతా. అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 వెహికల్స్ని, లో బడ్జెట్ వెహికల్స్ని అసలు మీరు చేసుకోకుండా ఉంటుంది. అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే. అండ్ అలాగే థ్యాంక్ యూ. జై హింద్.